నమస్తే, వెల్కమ్ టు పిఎన్డి 24 న్యూస్. నేను సుమలత. జనవరి 10న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగు తెలంగాణ ఉద్యమకారుల బహిరంగ సభకు ఆరాధ్య ఫౌండేషన్ మద్దతు ప్రకటిస్తుందని ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొడుగు శ్రీధర్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆరాధ్య ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ ఫలాలు ఇంకా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, తెలంగాణ ఉద్యమంలో ఆరాధ్య ఫౌండేషన్ సేవలు మరవలేనివన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి, సిఇఓ తాడోజు శ్రీకాంత్ రాజు తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సయ్యద్, రాష్ట్ర నాయకులు దారం శ్రీనివాస్, దువ్వగిరి, ధరావత్ శంకర్, ఆరశేఖర్ రెడ్డి, తుడికి బద్రీగౌడ్, సిరివెల్ శ్రీనివాస్, బుర్రి శరత్, యూసఫ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 10వ తేదీ సూర్యాపేట ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరిగేటటువంటి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించి తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల బహిరంగ సభకు మా యొక్క ఆరాధ్య ఫౌండేషన్స్ యొక్క సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా మా ఆరాధ్య ఫౌండేషన్ అనేది ఒక పెద్ద సంస్థ. దాదాపుగా పుష్కర కాలం అంటే 12 సంవత్సరాల నుంచి తన కార్యకలాపాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. ఆ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అనేక సంఘ సేవా కార్యక్రమాలతో పాటుగా అంతకుముందే మన రాజకీయ స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఏర్పడేటువంటి పార్టీ పరంగా కానివ్వండి, లేదా అనేక ప్రజా సంఘాల పరంగా పనిచేసిన అనుభవం, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి డాక్టర్ తాడోజు వాణి మేడం గారు, అలాగే సిఇఓగా ఉన్నటువంటి తాడోజు శ్రీకాంత్ రాజు గారి యొక్క నేపథ్యంలో ఆరాధ్య ఫౌండేషన్ రూపుదిద్దుకుంది. ఈ నిజానికి ఫౌండేషన్ అనగానే దాతల సహాయంతో విరాళాలు, డొనేషన్స్ నడుస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఒక్క దాత నుండి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా సంపాదించిన సంపాదనలో నుండే ఈ యొక్క తాడోజు వాణి మేడం గారు కానివ్వండి, అలాగే తాడోజు శ్రీకాంత్ రాజు గారు ఖర్చు పెడుతూ తన యొక్క కుటుంబ పోషణ నిమిత్తం మాత్రం ఉంచుకొని దాదాపుగా అనేక రకాల సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటన మనకు ఉన్నది. అలాంటి సంఘటనలో భాగంగా 2014 జూన్ 2వ తేదీన ఏర్పడిన తెలంగాణకు ముందుగా దాదాపు ఒక 10 సంవత్సరాలను మనం వెనక వెళ్ళినట్లయితే ఆ రోజులో ఉన్నటువంటి డాక్టర్ తాడోజు వాణి మేడం గారు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణ విద్యార్థి గణ పరిషత్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం వారికి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు క్రియాశీలకమైన పాత్ర పోటీ జరిగింది. అలాగే దాదాపు 2000 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తీసుకొని యూనివర్సిటీ నుండి గన్పార్ వరకు కూడా పాదయాత్ర ర్యాలీగా తీసుకొని ఆ రోజు తెలంగాణ కోసం చాలా ఇంపార్టెంట్ ఒక పాత్రను పోషించినటువంటి ఘనతగా వారి దక్కుతుంది. అలాగే ఆ రోజు తెలంగాణ మలిదశ పోరాటంలో చనిపోయినటువంటి కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ, అలాగే కాసో శ్రీకాంతాచారి, అలాగే సిరిపురం యాదయ్య, మన ప్రాంత నివాసి కొండేటి వేణుగోపాల్ రెడ్డి వరకు చూసినట్లయితే అనేక రకాలుగా వారికి ఆర్థిక సహాయాన్ని చేసేటటువంటి వారు మన యొక్క ఆరాధ్య ఫౌండేషన్ సిఇఓ తాడోజు శ్రీకాంత్ రాజు గారు. మరి ఇలాంటి అనుక్రమణలు చూసినట్లయితే మనం దాదాపుగా ఆ రోజు సొంత ఖర్చుతోటి తెలంగాణ రాకముందు 200 సభలు కళాకారులతోటి, డప్పు బృందాలతోటి, అనేక రకాల ఉక్కు వాయిద్య కళాకారులతో ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసిన పాత్ర కూడా ఉన్నది. అలాగే మనకు చూసినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సాధనలో భాగంగా అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను సవరించుకుంటూ ప్రజా జీవన సమస్యలో జీవనం సాగించుకుంటూ అలాగే అనేక రకాలుగా ప్రజా చైతన్యం తీసుకొచ్చినటువంటి వాటిలో మా యొక్క ఆరాధ్య ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారు డాక్టర్ వాణి మేడం గారు, అలాగే సిఇఓగా ఉన్నటువంటి శ్రీకాంత్ రాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అందరి యొక్క కృషి వల్ల మనకు జూన్ 2వ తేదీ నాడు 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దాని తర్వాత కూడా ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికల్ని పరివ్యాప్తం చేయడం కోసం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం కోసం మన యొక్క ఆరాధ్య ఫౌండేషన్ పేరిట దీన్ని స్థాపిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో లక్షల రూపాయల ఖర్చు పెట్టి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. దాదాపుగా సొంత ఖర్చుతోటి ఒక 10 ఇళ్ల వరకు పేదలకు కట్టించారు. ఆరాధ్య ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారి కోసం పనిచేస్తూ ఉంది. పేదల్లో నిరుపేదల్ని గుర్తించడం, వారికి అన్ని రకాలుగా అండదండలు చేయడం, దాదాపు 200 మందికి వివాహాలు జరిపించిన ఘనత కూడా ఉంది. అలాగే దాదాపు ఇంకా 65 మందికి 70 మంది వరకు పుస్తమెట్టలు కూడా ఆడవారి తల్లి గారిచ్చేటటువంటి పుస్తమెట్ట కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే 4000 మంది పేద విద్యార్థుల కోసం నోట్బుక్స్ పంపిణీ కానివ్వండి, అలాగే వారికి ఆర్థిక సహాయం ఉన్నత చదువుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కుటుంబ యజమాని చనిపోతే ప్రమాదం బీమా కొరకు ఆ యొక్క కుటుంబం వీధిన పడకుండా కూడా దాదాపు 10,000 మందికి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించిన ఘనత మనకుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు, అంటే ఒక ఆరాధ్య ఫౌండేషన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10,000 మందికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభించబడేటువంటి ఆరాధ్య ఫౌండేషన్ ఎందుకు ఈ బహిరంగ సభకు మద్దతు ఇస్తుందంటే దానికి ఇంత చెప్పడం జరిగింది. అంతకుముందే ఆరాధ్య ఫౌండేషన్ యొక్క చైర్మన్ డాక్టర్ వాణి మేడం గారు, అలాగే సిఇఓగా డాక్టర్ సిఓ గారు మనకు శ్రీకాంత్ రాజు గారి యొక్క అభ్యున్నతి, వారి యొక్క ఆకాంక్షల మేరకు గతంలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఈరోజు 2023 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగేటటువంటి సర్వసాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల అధికారిక మేనిఫెస్టోలో కూడా మేము ఈ యొక్క ఉద్యమకారులను ఆదుకుంటాము, వారికి సగౌరవంగా మర్యాదలు కల్పిస్తున్నటువంటి ఒక మేనిఫెస్టోలో అంశాన్ని చేర్పించడం జరిగింది. కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాణి మేడం గారు, శ్రీకాంత్ రాజు గారి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైతే ఆ రోజు ధర్నాలు చేసి, బంధులు చేసి, రాస్తారోకోలు చేసి వీధిన పడ్డారో, కుటుంబాలు బహిరంగంగా బయటపడ్డాయో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలనే ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి మేము కూడా దీనికి మా వంతు సహాయం అందించాలనే కోరికతోటి ఈ యొక్క సంఘీభావాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. వారికి కొంత కళాకారుల చేతిని కానివ్వండి, కొన్ని గజాల భూమి కానివ్వండి, వారు ఏదైతే బహిరంగ సభలో మేనిఫెస్టో పెట్టారో, ఎన్నికల మేనిఫెస్టో ఉందో దానికి అనుగుణంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని తప్పిస్తుంది. మరి అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా కొంత జాప్యం చేసుకునే ఉద్దేశంతో మా యొక్క ఆరాధ్య ఫౌండేషన్ యొక్క చైర్మన్ డాక్టర్ వాణి మేడం గారు, అలాగే శ్రీకాంత్ రాజు గారి యొక్క ఉద్దేశం మేరకు, ఆదేశాల మేరకు మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ సూర్యాపేటలో బహిరంగ సభకు సంఘీభావం ఇస్తున్నాము. మా యొక్క వాలంటీర్లు కూడా ఆ రోజు ఇతోధిక సాయం చేస్తాము, కష్టపడతాం. ఆ వచ్చినటువంటి ఉద్యమకారులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి ఆరాధ్య కమిటీ ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.